రామేంపేట మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సీనియర్ కార్మికులు సిద్ధవ్వను శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. మిగతా తోటి సిబ్బందికి టిఫిన్ బాక్సులు మరియు మాస్కులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, రాష్ట్రపతి సైతం మహిళలు తలుచుకుంటే కానిది ఏదీ లేదన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు 33% చట్టసభల్లో అవకాశం కల్పిస్తే మహిళలు ఎక్కువ మట్టుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కోశాధికారి డీజే శ్రీనివాస్ శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, మధ్య సత్యనారాయణ, మధ్యన రమేష్, పాదొడి సిద్దిరాములు, కుందిన రాములు, వి దామోదరరావు, సతీష్ రావు, మాధవరెడ్డి, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. సొసైటీ మెదక్ శాఖ పక్షాన ఈరోజు రామాయంపేట మున్సిపల్ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సమాజానికి ఎంతో హితవుగా వర్క్ చేస్తున్న పారిశుద్ధ మహిళా కార్మికురాలను మేము ఒక సిద్ధమ్మను సన్మానించి మిగతా మహిళా కార్మికురాలకు మేము వాళ్ళకి ఉపయోగపడే స్టీల్ టిఫిన్లను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ కార్యాలయాన్ని చాలా రోజుల నుంచి ఎంచుకుంటున్నాము. ఈరోజు సమాజంలో వారి ప్రాముఖ్యత చాలా ఉందని గుర్తించి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ మున్సిపల్ అధికారులకి, సిబ్బందికి అందరికీ కూడా మా రెడ్ క్రాస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా తరఫున జిల్లా అధ్యక్షుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సభ్యులందరం కూడా కలిసి ఒక పారిశుద్ధ కార్మికులను సన్మానించి వారిని ఆదుకోవాలనే ఆలోచనలో వారికి టిఫిన్ బాక్సులు అందజేయడం జరిగింది. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తూ దేశాన్ని ఒక రోల్ మోడల్గా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి గారు కూడా ఒక మహిళనే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించినట్టయితే వారు మహిళలే ఎక్కువ స్థానాల్లో కూడా శాసనసభ్యులు, ఎంపీలుగా గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రామాయంపేటలో కూడా పారిశుద్ధ కార్మికులు ఎన్నో రకాలుగా వాళ్ళు సేవలు అందిస్తూ పొద్దున్నే లేచి వీధులన్నీ కూడా ఒక శుభ్రంగా ఉంచుతూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారికి అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ జై